శ్రీహరి కళ్యాణం సీరియల్ వచ్చిన రోజే నుంచి మన జెమినీ టీవీకి అయితే మంచి రోజులు వచ్చాయని చెప్పాను. ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు శ్రీహరి కళ్యాణం సీరియల్ ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో అదే విధంగా అన్నపూర్ణ క్యాటరింగ్ శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ సీరియల్ కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యి నంబర్ 1 పొజిషన్ అయితే కైవసం చేసుకుంది. అసలు నేనున్నా అంటూ ముందుకొస్తున్న టీఆర్పీ రేటింగ్స్ 47వ వారంలో అయితే జెమినీ టీవీ కూడా ఒక చరిత్ర తిరగరాస్తుందని చెప్పొచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్ అయితే అభిమానులు అయితే ఆశిస్తా ఉంటారు. ఎందుకంటే శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్‌కి మామూలుగా అయితే ప్రమోషన్స్ అయితే జరగలేదు. నెక్స్ట్ లెవెల్‌లో ప్రమోషన్స్ చేశారు. ఇదే విధంగా వచ్చే కొత్త సీరియల్స్ కూడా మంచి ప్రమోషన్స్ చేస్తే ఖచ్చితంగా నేనున్నా అనేసి ముందుకొస్తే మాత్రం ఖచ్చితంగా 3+ టీఆర్పీలు, 4+ టీఆర్పీలు, 5+ టీఆర్పీలు, 10+ టీఆర్పీలు కూడా చూస్తామనేసి నాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ మాటనైతే గుర్తుపెట్టుకోండి. అలాగే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటారో అంత జెమినీ సీరియల్ అప్డేట్స్ కూడా నేనైతే ఇద్దామనేసి రెడీగా ఉన్నాను. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని పూర్తిగా చూస్తారని నేనైతే ఆశిస్తాను. 2+ టీఆర్పీలు అయితే 3 సీరియల్కి అయితే వచ్చాయి. 3 సీరియల్ ప్రైమ్ టైం 7 PM, అలాగే 8 PM, 8:30 PM మంచి టైం స్లాట్లు అయితే వచ్చాయి. అక్కడ ఆపోజిట్ ఛానల్లో అసలు నెక్స్ట్ లెవెల్ సీరియల్ ఉన్నా కానీ ఇంత టీఆర్పీ రావడం అనేది మంచి శుభశకనం ఉన్నాయి అనొచ్చు. ఖచ్చితంగా జెమినీ టీవీ కూడా మంచి రోజులు వచ్చాయనేసి డెఫినెట్గా మళ్ళీ బల్ల గుద్దుకోవాలని చెప్తాను. 200% అయితే అదైతే రైట్. ఇప్పుడు మనం మొత్తంకి మనకు 16 సీరియల్ అయితే వస్తాయి. మీ అందరూ తెలిసిన విషయం. 16 సీరియల్లో 3 సీరియల్ ఈ వారం ఉంటే నెక్స్ట్ వీక్లో 4 సీరియల్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఒక సీరియల్ బాగుందంటే ఒక సీరియల్ 7:30 సీరియల్ 7:00 శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ బాగుందంటే మాత్రం ఖచ్చితంగా ముందుండే సత్య సీరియల్ కూడా మంచి ఎపిసోడ్ అయితే రాబోతుంది. ఎందుకంటే ముందుండే సత్య ఎపిసోడ్ లాస్ట్ వీక్ 1 అవర్ టెలికాస్ట్ అయితే మంచి టీఆర్పీ అయితే గెయిన్ చేసింది. అదైపోయిన తర్వాత శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ 7 PMకి వస్తుంది. కాబట్టి శివంగి సీరియల్ 1.59 దగ్గర అయితే ఆగింది. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మంచి ఛాన్స్ అయితే ఉంది. అలాగే భైరవి సీరియల్ కూడా 1.94 దగ్గరికి అయితే ఉంది. కార్తీక్ దీపం అంటే చరిత్రను తిరగరాసిందని చెప్పొచ్చు. తెలుగు సీరియల్ చరిత్రను తిరగరాసిందని చెప్పొచ్చు. అలాంటి సీరియల్ ఉండే 8 PM స్లాట్లో కూడా భైరవి సీరియల్ 1.94 సాధించడం అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అదైపోయిన తర్వాత శ్రీహరి కళ్యాణం ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచే జెమినీ టీవీకి అయితే మంచి రోజులు వచ్చేస్తాయని చెప్పొచ్చు. అన్నపూర్ణాదేవి ఆశీస్సులు అలాగే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అయితే జెమినీ పైన అయితే పడ్డాయనేసి అయితే ఈ 2 సీరియల్ చూస్తే నాకైతే అర్థమవుతుంది. 2 సీరియల్ 2+ అయితే క్రాస్ అయ్యాయి. 2 సీరియల్ శ్రీహరి కళ్యాణం అలాగే శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ 2 సీరియల్ అయితే 2+ అయితే క్రాస్ అయ్యాయి. 2+ కాదు 2.50 ఒక సీరియల్ అయితే క్రాస్ అయింది. అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అన్నీ ఒకసారి మాట్లాడదాం. ఏమేమి సీరియల్ ఎలా ఉన్నాయి టీఆర్పీ రేటింగ్స్ అనేది ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే సీరియల్లో ఏమేమి పాయింట్స్ జరుగుతా ఉన్నాయి వాటి గురించి కూడా కొంచెం క్లూ అయితే ఇస్తాను మీకు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కానీ సపోర్ట్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా మీకు డెఫినెట్గా సీరియల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ట్విస్ట్లు టర్న్లు అన్నీ చెప్తాను. అలాగే మీకు ఏదైనా సీరియల్లో డౌట్ ఉంటే ఆ సీరియల్ పేరు నాకు కింద కామెంట్ చేయండి. కామెంట్ చేశారంటే ఆ సీరియల్ ముందు ఎపిసోడ్లు అప్కమింగ్ ఎపిసోడ్స్ కొంచెం ఆలోచించి ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి, ఏం జరగబోతుంది, హీరోకి హీరోయిన్కి మధ్య పెళ్ళి అవుతుందా లేకపోతే వేరే వాళ్ళని పెళ్లి చేసుకునే సిచ్యువేషన్స్ వస్తుంటాయి, అలాగే విలన్ ఎలా డ్యామేజ్ చేస్తారు అవన్నీ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పాండురంగ శ్రీరంగ పాండురంగ వచ్చి అర్జున్ వచ్చి 0.60 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 0.70 అయితే వచ్చింది. అది అయిపోయిన తర్వాత అమ్మకు ప్రేమతో వచ్చి ఈ సీరియల్ మార్నింగ్ వస్తుంది కాబట్టి మార్నింగ్ వచ్చే సీరియల్ అక్కడ కూడా అంతే అదే టీఆర్పీ అయితే ఉంది. 1 టీఆర్పీ కూడా ఎక్కడ క్రాస్ అవ్వదు. అది అయిపోయిన తర్వాత అమ్మకు ప్రేమతో వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 0.94 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 0.43 అయితే వచ్చింది. ఇక్కడ 0.94 అంటే దాదాపు 1 దగ్గరికి అయితే వచ్చింది. అక్కడ ఆ ఛానల్లో కూడా 2.5 3+లోనే ఉన్నాయి 12 PM స్లాట్ అయితే. దాన్ని మనం పెద్దగా ఫరక్ పడాల్సిన పడలేదు. అలాగే అభినందన్ సీరియల్ వచ్చి 0.78 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 0.40 అయితే వచ్చింది. ఈ సీరియల్ కూడా ఇప్పుడు మా ఇంటి దేవత సీరియల్ మంచి టీఆర్పీ అయితే వచ్చింది. లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ కొంచెం బెటర్గా వచ్చింది. కాబట్టి అర్బన్ వచ్చి 1.14 అయితే వచ్చింది. 1 క్రాస్ అయింది. 1 PMలో 1 క్రాస్ అయింది. అక్కడ బ్రహ్మముడి కార్తీక్ దీపం తర్వాత బ్రహ్మముడి సీరియల్ నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉంది ఆఫ్టర్నూన్లో. అలాంటి బ్రహ్మముడి తగ్గడం వల్ల ఇక్కడైతే ఈ సీరియల్ అయితే 1.14 అయితే వచ్చింది. ఇదే ఆడియన్స్ని కానీ గ్రాప్ చేసిందంటే మాత్రం ఖచ్చితంగా 2+ కూడా క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఒక్క సీరియల్ కానీ హాట్గానే అయిందంటే మధ్యాహ్నం స్లాట్లో అన్ని సీరియల్కి పెద్ద బూస్ట్ అప్ ఇస్తుంది అనేసి ఆ ఛానల్ అయితే బ్రహ్మం నిరూపించింది. ఈ సీరియల్లో మా ఇంటి దేవత నిరూపిస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అలాగే అర్బన్లో వచ్చి 0.62 అయితే వచ్చింది. నాగమణి సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 0.61 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 0.43 అయితే వచ్చింది. కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 2.10 అయితే వచ్చింది. 4 సీరియల్ అయితే 2 క్రాస్ అయ్యాయి. నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. 2.10 అయితే వచ్చింది. అలాగే అర్బన్లో వచ్చి 1.22 అయితే వచ్చింది. అలాగే సత్య సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 1.33 అయితే వచ్చింది.
అలాగే అర్బన్ వచ్చి 0.87 అయితే వచ్చింది. అసలు 6 PM స్లాట్‌లో సీరియల్ అనేది చాలా డేంజర్ జోన్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ జెమినీ టీవీలో మాత్రం చూసుకున్నట్టయితే బెటర్ 7 PMలో కన్నా 7:30 PM, 8 PMలో వచ్చిన దానికన్నా బెటర్‌గా వచ్చాయంటే మాత్రం ఖచ్చితంగా మంచి సీరియల్. ఈ సీరియల్‌ని కొత్తవారు ఎక్కడొచ్చిన సీరియల్‌ని కొంచెం ప్రైమ్ టైమ్‌లో కన్సిడర్ చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే సత్య సీరియల్ వచ్చి అడ్మిషన్ వచ్చి 1.33 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 0.87 అయితే ఉంది. అలాగే శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ సీరియల్ నెక్స్ట్ లెవెల్ నా భూత నా భవిష్యత్ అన్నట్టయితే నెంబర్ 1 ప్లేస్ అయితే 2.59 అర్బన్ రోల్ వచ్చి, అలాగే అర్బన్ వచ్చి 2.50 అంటే దాదాపు 25 లక్షల మందిని అయితే గ్రాప్ చేసిందని మనం అయితే చెప్పొచ్చు. ఇంకా జెమినీ టీవీకి మంచి రోజులు దాదాపు దగ్గరలో ఉన్నాయని అయితే నేనైతే గట్టిగా అనుకుంటున్నాను. అలాగే ఫ్యాన్స్కి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే మీరు ఎన్నో రోజుల నుంచి ఆదరిస్తున్న జెమినీ టీవీ అసలు ఏడో కనుమరుగైపోతుందని బాధపడే సమయంలో ఇలాంటి టీఆర్పీ రేటింగ్స్ ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడతాయనేసి నేనైతే గట్టిగా అనుకుంటున్నాను. అదైపోయిన తర్వాత శివంగి సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 1.59 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 1.11 అయితే వచ్చింది. భైరవి సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 1.94 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 2.07 అయితే వచ్చింది. నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. 8 PMలో కూడా ఇంత టీఆర్పీ 2+ టీఆర్పీ క్రాస్ అవ్వడం అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అలాగే శ్రీహరి కళ్యాణ్ వచ్చి అర్బన్ వచ్చి 2.08 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 2.22 అయితే వచ్చింది. అదైపోయిన తర్వాత మూడు మంది వచ్చి అర్బన్ వచ్చి 1.17 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 0.73 అయితే వచ్చింది. అదైపోయిన తర్వాత కానిస్టేబుల్ మంజు వచ్చి అర్బన్ వచ్చి 0.89 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 0.49 అయితే వచ్చింది. నందిని సీరియల్ గ్రాఫిక్స్ మించిన సీరియల్ లేదనేసి మనం అనుకోవచ్చు. అర్బన్ వచ్చి 0.55 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 0.67 అయితే వచ్చింది. శ్రీహరి కళ్యాణం మధ్యాహ్నం టెలికాస్ట్ అవుతుంది కాబట్టి మధ్యాహ్నంలో 0.40 అయితే వచ్చింది. అలాగే అర్బన్లో వచ్చి 0.30 అయితే వచ్చింది. అలాగే శ్రీమతి అన్నపూర్ణ క్యాటరింగ్ ఇక్కడ కూడా మంచి టీఆర్పీ అయితే వచ్చిందని చెప్పొచ్చు. 3 PM స్లాట్లో కూడా 0.46 అయితే వచ్చింది. అలాగే 0.50 అయితే వచ్చింది. అదర్స్ ఛానల్స్లో కూడా 3+ క్రాస్ అయింది. ఇంకొక సీరియల్లో వచ్చి 2+ మాత్రమే క్రాస్ అయింది. అన్నపూర్ణ క్యాటరింగ్ కూడా మంచి పోటీ అయితే ఇస్తా ఉందని చెప్పొచ్చు 3 PMలో. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈటీవీకి సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ కూడా ఈరోజు ఈవినింగ్ లోపల అయితే మన ఛానల్ అయితే వస్తాయి. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూస్తుంటే నచ్చింది అనుకుంటాను. లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి. అలాగే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు జెమినీ టీవీ ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. అలాగే మీరు ఏ సీరియల్ నాకు డౌట్ వస్తే ఆ సీరియల్ పేరు కింద కామెంట్ చేయండి. ఆ సీరియల్లో ఎలాంటి డౌట్ ఉన్నా క్లారిఫికేషన్ అయితే మీకు ఇస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.